మెల్లని స్వరం అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. బాగున్నారా? దేవుని వాక్యాన్ని చదివారా? దేవుడితో మాట్లాడారా? సంతోషముగా ఉన్నారా? గంతులు వేస్తున్నారా? క్రొవ్విన దూడవలే గంతులు వేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడే మన చేయబట్టుకుని నడిపిస్తున్నాడు కనుక మనం చాలా ఆరోగ్యముగా, క్షేమముగా, నెమ్మదిగా, సమాధానముగా ఉన్నామని నేను నమ్ముతున్నాను. మీరు ఒకవేళ ఇంకా చింతండి, ఇంకా బాధండి అని అనొద్దు. మన నోటిలో నుంచి ఆశీర్వాదకరమైన మాటలు మనం మాట్లాడాలి, దీవెనకరమైన మాటలు మనం మాట్లాడాలి. మనం వ్యతిరేకమైనది ఇంకెప్పుడు నేను బాగుంటాను, ఇంకెప్పుడు నా జీవితంలో అద్భుతం జరుగుతుంది అనకూడదు. కానీ ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడు, తప్పకుండా నేను బాగుంటాను అనే ఒక నమ్మకం, గట్టి విశ్వాసం మన జీవితంలో ఉండాలి. అబ్రహాము ఆయనను పిలిచినప్పుడు ఏం కనిపించలేదండి. అబ్రహాము అడుగు పెట్టడానికి కూడా స్థలం లేదు, కానీ అప్పుడు పిలిస్తే నమ్మకంతో వచ్చాడు. అబ్రహాం జీవితంలో ఆయనను చూస్తే ఆయన శరీరంలో బలం లేదు, ఆయనకు ఆస్తులు లేవు, ఇంకా ఏమీ లేదు ఆయన జీవితంలో. అంటే నిరీక్షణకు ఏమీ కూడా సూచన ఏమీ కనిపిస్తలేదు. చూడడానికి బాగుంది, నా తర్వాత ఏదైనా జరుగుతుంది అనుకోవడానికి ఏమీ లేదు. కానీ ఆయన పిలిచినప్పుడు ఒకటి విశ్వాసంతో వచ్చాడు. ఈరోజు కూడా నేనేం చెప్తున్నాను, దేవుడి పైన విశ్వాసం ఉంచుదాం. తప్పకుండా ఆయన గొప్ప కార్యములు మన జీవితంలో చేయబోతున్నాడు. చూద్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన వాగ్దానము నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నేను ఐగుప్తునకు కలగజేసిన ఏ రోగములలో ఏదియు మీ మీదికి రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తునకు కలగజేసిన ఏ వ్యాధి కానీ, ఏ రోగము కానీ, చూడండి, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని వచ్చేటప్పుడు చాలా రోగాలు, చాలా వ్యాధులు, చాలా గడ్డలు, ఆ యొక్క ఐగుప్తు ప్రజలందరికీ చాలా శ్రమను ప్రభు కలగజేశాడు. ఈరోజు ఏమంటున్నా అంటే, శ్రద్ధగా నా మాట విని, నా మాటలు చాలా జాగ్రత్తగా మీరు వింటే ఐగుప్తునకు కలగజేసిన ఏ రోగము కూడా మీ మీదికి రానివ్వను, ఏ వ్యాధిని మీ మీదికి రానివ్వను, ఏ శత్రువును మీ మీదికి రానియను, ఏ కీడును మీ మీదికి రానియనని చాలా స్పష్టముగా దేవుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, కేవలము శ్రద్ధగా ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడు, నేనేం చేయాలి, నాతో ఏం మాట్లాడుతున్నాడు అని అది శ్రద్ధగా వినాలి, విన్నదాన్ని పాటించాలి. అంతే మనం చేయవలసింది, వినాలి, విన్నదాన్ని పాటించాలి. అప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు ఐగుప్తునకు కలిగిన, అంటే శాపగ్రస్తమైనది వారికి కలిగినది ఏది కూడా నా ప్రజలు, నా పేరు పెట్టబడిన వారికి, నా ప్రజలు అనబడుతున్న మీకు నేను ఏది కూడా రానివ్వను. నేను మీకు ఆరోగ్యమును కలగజేస్తా, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా అంటున్నాడు. చూడండి, ఈ మాట ఏ డాక్టర్ కూడా ఇట్లా నేను స్వస్థపరుస్తాను, ఖచ్చితంగా ఈ రోగిని నేను బాగు చేస్తానని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరండి. ఒకవేళ చెప్తే కూడా ఫెయిల్ అయిపోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు, యెహోవానైన నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా అంటున్నాడు. కనుక ఈ మాట నమ్మండి. ఎక్కడ స్వస్థత లేదో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, మరి ఏ విషయంలోనైనా స్వస్థత ఆయన ఇస్తానంటున్నాడు. కనుక నమ్ముదాము, ప్రభు వైపు చూద్దాము, ఆయన ఇచ్చే స్వస్థతను తీసుకుందాము, సంతోషముగా ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను, ఐగుప్తునకు కలిగిన ఏ రోగము మీకు రానివ్వను, ఏ వ్యాధి మీకు కలగచేయను అంటున్నావు. నమ్ముచున్నాం ప్రభువా, నీ ప్రజలు శ్రద్ధగా నీ మాట విని నీకు లోబడి, అయ్యా నీవు చెప్పింది చెప్పినట్లుగా చేసి ఆరోగ్యమును పొందుకోవడానికి కృప చూపించండి. ప్రతి విధమైన బలహీనతలు కొట్టివేయండి ప్రభువా. ఎటువంటి అనారోగ్యమున్నా కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అయా స్వస్థత కలుగునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ మాట వింటున్న ప్రజలు, నీ వైపు చూస్తున్న ప్రజలు, అయ్యా వారికి స్వస్థత యేసు నామములో కలుగునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ బిడ్డల చేతి పని, ఉద్యోగము, వ్యాపారము, వారి బిడ్డల స్టడీ, అయ్యా సమస్త విషయంలో కూడా నీ దీవెన, నీ స్వస్థత వారికి అనుగ్రహించబడును గాక. ఎక్కడెక్కడ స్వస్థత లేదో అయా, ఆ శరీరంలోనే కాదు, కుటుంబంలో, వ్యాపారంలో, మరి
ఎక్కడ స్వస్థత లేదో యేసు క్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి దుష్టుని కార్యములన్నిటిని కూడా యేసు నామంలో మేము విరగొడుతున్నాం. ప్రభువా అద్భుతాలు చేయండి ప్రభువా. ఎవరైతే హాస్పిటల్లో ఉంటున్నారో, వెంటిలేషన్లో ఉంటున్నారో, మూలుగుతూ ఉన్నారో ప్రభువా, వారి దగ్గరికి నీ స్వరం వెళ్ళాలి, వారితో నువ్వు మాట్లాడాలి, నీ హస్తం వారి మీద ఉండాలి ప్రభువా. వారికి స్వస్థత జరగాలి ప్రభువా. అద్భుతం చేయమని అడుగుచున్నాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ శుభము, దీవెనలు పలుకుతున్నామయ్యా. వారు ఆరోగ్యముతో, క్షేమముతో, సమాధానముతో ఈ సంవత్సరం అంతా నీ దయను పొందుకుంటూ ఒక్కొక్క రోజు ప్రభువా అయా మేలును అనుభవిస్తూ ముందుకు వెళ్ళట కృప చూపించండి. అన్ని విషయంలో నీ ప్రజల్ని హెచ్చుగా మీరు దీవించమని, గొప్ప కార్యములు చేయమని, నూతన అభిషేకముతో బిడ్డల్ని నింపమని, సంతోష సమాధానాల చేత నింపమని, మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.